నిధి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. పాకిస్తానీ తాలిబాన్ సౌత్ వజీరిస్తాన్లోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని భీకర దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఏకంగా 25 మంది పాకిస్తానీ సైనికులను చంపామని, ఒక ఆర్మీ డ్రోన్ ని కూడా ధ్వంసం చేశామని టీటీపీ ప్రకటించింది. ఈ సంచలన ఘటన వివరాలు, పాక్ సైన్యంపై టీటీపీ దాడుల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇది పాకిస్తాన్ కి ఒక బిగ్ షాక్. గత రాత్రి సౌత్ వజీరిస్తాన్ సరిహద్దుల్లోని ఒక పాకిస్తానీ మిలిటరీ పోస్ట్ పై టీటీపీ తీవ్ర స్థాయిలో అసాల్ట్ చేసింది. ఈ ఆపరేషన్ లో వారి ఫైటర్స్ 25 మంది సైనికులను చంపామని, 8 మందిని ఇంజూర్ చేశారని టీటీపీ క్లెయిమ్ చేసింది. అంతటితో ఆగకుండా ఆ మిలిటరీ పోస్ట్ పూర్తిగా టీటీపీ కంట్రోల్లోకి వచ్చిందని, అటాక్ టైంలో ఒక పాకిస్తానీ ఆర్మీ డ్రోన్ ని కూడా డిస్ట్రాయ్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చింది. పాక్ ఆర్మీ మాత్రం దీనిపై ఇంకా సైలెంట్ గానే ఉంది. ఈ దాడులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కారణం ఐడియాలజీ. టీటీపీ అంటే పాకిస్తానీ తాలిబాన్. వీరు ఆఫ్ఘనిస్తాన్ ని పాలిస్తున్న తాలిబాన్ కాదు. వీరి మెయిన్ డిమాండ్ ఒక్కటే, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, నార్త్ సౌత్ వజీరిస్తాన్ సహా మొత్తం పష్తూన్ ఏరియాస్ అన్ని పాకిస్తాన్ ఆక్యుపైయర్ స్టేట్ కంట్రోల్లో ఉన్నాయని వీరు బిలీవ్ చేస్తారు. అందుకే పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు టార్గెటెడ్ అటాక్స్ చేస్తున్నారు. డ్యూరాండ్ లైన్ అంటే పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుని వీరు ఒప్పుకోరు. ఈ ఫ్లూయిడ్ సిచ్యువేషన్ కారణంగానే పాకిస్తానీ ఆర్మీపై టీటీపీ తన దాడులను పెంచుతోంది.